హాయ్! హలో! నమస్తే. నేను మీ కౌండిన్య. లోకల్ ఎలక్షన్‌కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సంసిద్ధమవుతున్నారా? కూటమి కన్నా ముందే లోకల్ ఎలక్షన్స్‌లోకి దిగబోతున్నారా? ఇప్పటికే రంగం సిద్ధం చేశారా? జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాలను చుట్టేయబోతున్నారా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఏపీలో స్థానిక ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్‌లో మున్సిపాలిటీలు, ఆ తర్వాత జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలతో పాటు పంచాయతీ పోరు ముగించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే గడువు ముంచుకొస్తుండడంతో అధికార కూటమితో పాటు విపక్ష వైసీపీ కూడా ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తుంది. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన వైసీపీ స్థానిక ఎన్నికలతో సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతుంది. అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు జనం భారీగా వస్తుండటంతో పార్టీపై సానుకూలత పెరిగిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం పార్టీ యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని ఎన్నికలకు సంసిద్ధం చేసే ప్రణాళిక సిద్ధం చేశారని అంటున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని, ఏకగ్రీవం అయ్యే పరిస్థితి తలెత్తకూడదు అని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల వారీగా నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశాలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గోదావరి జిల్లాల నేతలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా సమావేశమయ్యారు. వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు పలువురు ప్రముఖ నేతలతో స్థానిక ఎన్నికల్లో వైసీపీ కార్యాచరణపై చర్చించడం జరిగింది. ఎన్నికలు ఎప్పుడైనా సరే ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలను సాధారణంగా తీసుకునే ధోరణి విడిచిపెట్టాలని కూడా పార్టీ నేతలకు హితవు చెప్పారు. ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల స్థాయిలోనే అత్యంత ప్రాధాన్యమైనవిగా భావించాలని, విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో శ్రమించాలని కూడా జగన్ ఆదేశించారు. గ్రామీణ స్థాయిలో పార్టీ పట్టును నిలబెట్టుకోవడానికి ప్రతి గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో విస్తృతమైనటువంటి సమావేశాలు నిర్వహించాలని కూడా సూచించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయాల్సిన బాధ్యత పూర్తిగా నాయకులదేనని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు జగన్ ముందస్తు వ్యూహాన్ని కూడా సిద్ధం చేయడం గమనార్హం. ఏ ఒక్క స్థానంలోనూ పార్టీ అభ్యర్థి లేరు అనే మాట వినిపించకూడదని, అన్ని స్థానాల్లోనూ సత్తా చాటే అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపాలని జగన్ తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉంటూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చూసుకోవాలని కూడా దిశానిర్దేశం చేయడం గమనార్హం. దీన్ని బట్టి స్థానిక సంస్థల ఎన్నికల్ని జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు, ఇది మరొక సాధారణ ఎన్నికల మాదిరిగానే జరగబోతున్నట్టు స్పష్టమైన అభిప్రాయాన్ని క్యాడర్కు, అదేవిధంగా లీడర్స్కు జగన్మోహన్ రెడ్డి పంపించడం జరిగింది. చూడాలి మరి వచ్చే స్థానిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందా, కూటమి పార్టీ గెలుస్తాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.